ఏం బోధన చేస్తున్నారంటే ఈ ప్రపంచం ఉత్పత్తి ఏ విధంగా అయిందంటే ఒక శబ్దం నుంచి. మొట్టమొదట ప్రపంచం అనేది లేదు, భూమి అనేది లేదు, సూర్యచంద్రాలు లేదు, గాలి నీళ్లు ఆకాశము ఏమీ లేదన్నమాట. ఆ సమయంలోన సత్పురుషుడు లేక అక్కడి నుంచి పైన అలక్ అగామి అనామి ఆ దేశము ఆ శక్తి అది ఒక్కటే, స్వయం పరమాత్ముడు ఒక్కడే ఉండేవాడు. అక్కడ మూడో లోకాలు లేవు. ఆ సమయంలోన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు, కాలశక్తి లేరు. ఆ పరమాత్ముడే ఎటువంటి సృష్టి రచింపబడాలని ఆయన ఇచ్ఛ, ఆయన మౌజు కలిగింది. ఆ తర్వాత కాలపురుషుడు పుట్టుకున్నాడు. కాలపురుషుడు 2 సార్లు 70 యుగాలు తపస్సు చేసినాడు. ఏమి ఆ పరమాత్మ దగ్గర. ఒకసారి 70, ఇంకొకసారి 68 యుగాలు అనుకోండి. 70 యుగాలంటే మనం ఊహ చేసేదానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఒక యుగం అంటే ఎన్నో లక్షాంత కోట్యాంత సంవత్సరాలు. అంత పెద్ద ఘోరమైన తపస్సు చేసి తర్వాత ఏమైంది, పరమాత్మ దగ్గర వేడుకున్నాడు. నా యొక్క అధికారం నడయాలంటే ఎన్నో జీవరాశులు ఆత్మలు కావాలి. ఆ పరమాత్మ దగ్గర వేడి మనల్నంత ఆత్మశక్తిని ఆయన నుంచి విడుదల తీసుకొని వచ్చారు. తర్వాత ఆ కాలశక్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉత్పత్తి స్థితి లయానికి కారణం. ఈ దేవుళ్ళని వ్యక్తం చేశారు. ఆ మాయాశక్తి, మాయా నుంచి 3 దేవుళ్ళు ఉన్నారు. అదే 2వ స్థానము బ్రహ్మస్థానము, త్రికుటి స్థానము, అక్కడ బ్రహ్మని స్థానం అన్నారు. అక్కడ నుంచి కింద నిరంకార నిరంజన పురుషుడు, మాయ, ఇవన్నీ రచనయి. అకార ఉకార మకార అంటే ఉత్పత్తి స్థితి లయము. ఓంకారం నుంచి ప్రతి ఒక్కటి రచన సృష్టి రచింపబడింది. రచన చేయడానికి ఆధారం ఏమి? ఆ శబ్దమే. గురునానక్ సాహెబులు ఏమంటారు? सबदे धरती सबदे आकाश सबदे सबद भया प्रकाश सगले सृष्टि सबद के पासे नानक सबद घटे घटाचे. శబ్దం నుంచి ప్రతి ఒక్కటి రచన అయింది. ఆ శబ్దం ఆధారము. విజ్ఞానంలో కూడా అదే చెప్తారు. మొదట ఏమీ లేదన్నమాట. ఆ శబ్దమే స్ఫోట అయినప్పుడు ఇవంతా రచన అయింది. సబదే ధరతి సబదే ఆకాశ. శబ్దం నుంచినే ధరతి అంటే భూమి, ఆకాశము. సకలే సృష్టి సబదికే పాసి. ప్రతి ఒక్క సృష్టి 3 లోకాల సహితం ప్రతి ఒక్కటి శబ్దం నుంచే రచన అయింది, సృష్టి అయింది. అదే శబ్దమే నానక శబద ఘటే ఘటాచం. అదే శబ్దమే ప్రతి ఒక్క అంతంలోనూ పెట్టారు పరమాత్మ. ఎవరు అతనిలో అందుకోవాలనే ఒక్క ఇచ్చ వస్తుందో మన అంతరంలో ఉండేటువంటి ఆ శబ్దం ఆధారం నుంచే మనము పరమాత్మ స్థానానికి వెళ్ళాలి. ఆయన తయారు చేసింది ఇదే విధంగా శబ్దం నుంచి. మళ్ళీ వాపసు వెళ్ళి అక్కడ ఐక్యం కావాలంటే అదే శబ్ద మార్గంలోనే వెళ్ళాలి, కానీ వేరే మార్గం లేదు. మరి అటువంటి శబ్దం ఏమీ ప్రతి ఒక్క దానికి ఆధారం ఉన్నది. ఆధారమైన శబ్దాన్ని మనము ఎట్లా నేర్చుకోవాలి, లేక ఎట్లా సాధనలో స్థితిలో తేవాలంటే దానికి పూరా సద్గురువులు. ఏ సద్గురువులు తాము శబ్ద అభ్యాసం చేసి శబ్దంలోనే ఐక్యమయ్యారో అటువంటి మహానుభావులు దొరికితే, శబ్ద స్వరూపి శబ్ద అభ్యాసి సద్గురువులు దొరికినారంటే వాళ్ళు మనకు శబ్ద మార్గం చూపెడతారు. గురు సోయి जो शब्द सने के शब्द बिना दूसरे नहीं चाहिए. స్వామిజీ గారు పూరా సద్గురుల గుర్తు వాళ్ళ లక్షణం చెప్పిస్తున్నారు.
గురువులంటే గడ్డం పెంచుకున్న వాళ్ళు కానీ, బట్టలు బదలాయించుకున్న వాళ్ళు కానీ, సంసారం వదిలిపెట్టుకున్న వాళ్ళు కానీ, ఇంటింటికి తిరిగేవాళ్ళు కాదు. గురువు అంటే ఒక శక్తి, మనల్ని శబ్దం నుంచి లేక శబ్దానికి కనెక్షన్ ఇచ్చి శబ్దం నుంచి పరమాత్మలో ఐక్యం చేసేటువంటి ఒక మహాన్ శక్తి. ఆ సద్గురువులు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ శబ్ద మార్గమే చూపిస్తూ శబ్ద అభ్యాసమే చేసుకుంటూ శబ్ద రూపంలో ఐక్యమైతే అటువంటి మహానుభావులు దొరికితే మనకు ఆ పూర మార్గము శబ్ద మార్గము ఆయన ఆ భేదం చెప్పిస్తారు. అందుకని ఎవరెవరికి ఇదే జీవితంలోనే ముక్తి ప్రాప్తి చేసుకోవాలా అనే ఒక ఆ పరమాత్ముడే కలగాట రాశాడో అటువంటి వాళ్ళకి పురా సద్గురుల ధర్మ సమాగమంలో తీసుకొస్తారు. ప్రతి ఒక్క గురువులోనే రాదు. పురా సద్గురులు చేసుకోవాలంటే ఆ పరమాత్మని కృప ఉంటేనే, పరమాత్మని హుకం పరమాత్మని మర్జీ అయితే అటువంటి జీవి పురా సద్గురుల శోధన చేస్తారు. సద్గురుల దగ్గర శరణపోతారు, సద్గురుల ఉపదేశం తీసుకుంటారు, వాళ్ళే అభ్యాసం చేస్తారు. ఎవరు తలరాతలో లేదో వాళ్ళ ఇంట్లో ఉంటేమి, పక్కింట్లో ఉంటేమి, వాళ్ళ సత్సంగం వినరు, శబ్దాభ్యాసం చేయరు. అందుకని ఏమంటారు, ఇదంతా ఒక గురు కృప, గురువుల ఆధారం, పూరా సద్గురుల దొరకడం జన్మ జన్మాంతర భాగ్యం అంటారు. కర్మ హోవే సతగురు మిలాయి, ఎన్నో జన్మాదుల పుణ్య కర్మము అంటే వాళ్ళకే సద్గురులు దొరికినా కానీ పూర్ణ విశ్వాసంతో గురువుల సాన్నిధ్యంలో పడి నామం తీసుకొని మళ్ళీ ఇంత కలిగినాక ఏమి మనసు జన్మం కలగాలి, తర్వాత పూరా సద్గురుల సమాగం దొరకాలి, తర్వాత సత్నామం ఉపదేశం చేసుకోవాలి. ఇంత అయినా కానీ ఆ కాలశక్తి మనల్ని వదలు. అభ్యాసం చేయలేకపోతాం. అభ్యాసం కావాలన్నా కానీ ఆ సద్గురులు లేక పరమాత్మని కృప కలిగితేనే మన స్వయంగా ఏమీ చేయలేము. ఎందుకంటే మన బుద్ధి కాలబుద్ధి, నాశబుద్ధి. ఆ పరమాత్మ కృప అయినప్పుడు, సద్గురు కృప అయినప్పుడు మనము నిశ్చయంగా ఇంకా వేరే ఏమీ ఆలోచన లేక ఒక శబ్దాభ్యాసం చేస్తాం. అదే గురు की दया ले शब्द सम्हारे, गुरु के संग कर शब्द आधार. గురువుల దయా నుంచి శబ్ద అభ్యాసం అవుతుంది. అటువంటి దయ కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ నామస్మరణ చేస్తారు, నామాన్ని ఆధారంగా పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు చేయలేదు. शब्द लगावे तुझको पार, बिना शब्द 84 धार. వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళిపోండి, మొబైల్ చూసుకునే వాళ్ళు ఉంటే మొబైల్ చూసుకోండి, సత్సంగం కావాల్సిన వాళ్ళు కూర్చోండి. ఇక పిల్లలు ఉంటే తీసుకొని పోండి. సత్సంగం మధ్యలో ఎవరు లేకూడదు అనేది అప్పగా రూల్స్. అదే शब्द लगावे तुझको पार, बिना शब्द 84 धार. ఆయన బయటికి పంపించండి.
ఇంకా ఎవరు లేచిపోయేవాళ్ళు ఉంటే చూడమ్మా. ఇక ఇంకొకసారి మొబైల్ ఏదైనా ఆన్ అయితే దయచేసి ఇప్పుడే లేచిపోండి. ఇది బాగుండదు. ఇది మీకు మొబైలే కావాలంటే ఎందుకు కూర్చుంటాయి ఇక్కడ చెప్పండి. ఒకరి నుంచి అందరికీను గమనమే సరిపోతుంది. शब्द लगावे तुझको पार, बिना शब्द 84 धार. మనల్ని ఇటువంటి భవసాగం నుంచి పారు చేయాలంటే శబ్దాభ్యాసం నుంచినే. ఎవరు శబ్దాభ్యాసం చేయలేరు వాళ్ళు 84 ధార అంటే 84 లక్షల యోనిలో చేయగాల్సి వస్తుంది. ఇది ఆ కాలని చక్రం అంటారు. ఎప్పుడు చేసుకునే ఉంటుంది, నిలబడలేదు. ఒక జీవరాశిలో పుట్టి జీవితం చేసి చనిపోయామంటే మన వెంటనే కర్మం అనేది ఉంటుంది. ఆ కర్మ ఎట్లుంటుందో అట్లా ముందుకు మనం జీవరాశులు తయారుగా ఉంటారు. అక్కడ యమయాతన తర్వాత ముందుకు ఏ జన్మంలో ఏ జీవరాశి ఏ దేశంలో పోవాలి అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాని నుంచి మనం తరించిపోవాలి, భవసాయం దాటిపోవాలంటే ఒకటే మార్గం ఆ శబ్దాభ్యాసం నుంచి. శబ్ద కమాయి కరణి సార్, శబ్ద చढ़ावे 10वें ద్వార్. ఈ ప్రపంచంలో సారమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అది శబ్దం ఒక్కటే. అటువంటి శబ్దం వినాలంటే మన మనస్సు లేక మన చిత్తాన్ని 10వ ద్వారంలో తీసుకురావాలి. 9 ద్వారాలు మూసిపెట్టి 10వ ద్వారం అనండి, లేదు 3వ నేత్రం అనండి. శివనేత్రం అంటే 2వ నేత్రాలు వదిలిపెట్టి 3వ నేత్రం, లేక జ్ఞాన నేత్రం అని. జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలంటే అక్కడి నుంచి భూమధ్య స్థానం నుంచి మనం పైనకి వెళ్ళాలి. సద్గురు సంగ కర్ లే ప్యార్, और कर्म सब त्यागो झाड़. శబ్ద అభ్యాసం చేయాలంటే గురువుల సహాయం కావాలి. గురువుల సాంగత్యంలో ఉండి గురువుల సహాయంతో మీరు శబ్దాభ్యాసం చేయండి. అటువంటి సమయంలోన ఏ కర్మాదులు ఏమున్నావో అన్ని ఝాడంటే ఊడికి మీ మనసులోన ఏమి పెట్టుకోకూడదు. ఏ కర్మాలు నిత్యాలు అంటే నిత్య కర్మాలు సంప్రదాయాలు ఏమేమి ఉన్నావో అన్ని మనస్సు నుంచి తీసేయండి. అది ఇది ఎన్నో చేస్తామంటే అక్కడ లేదు ఇక్కడ లేదు. సత్య శబ్దం అభ్యాసం చేసేప్పుడు ఏవే భ్రమలు ఏమున్నావో అవన్నీ హృదయంలో పెట్టుకోకూడదు. అనుమానం అనేది ఉండకూడదు. ఆ అభ్యాసం కావాలంటే గురువుల సహాయత సంపూర్ణంగా కావాలి. మన సొంతంగా నేను అభ్యాసం చేస్తానంటే అది ఎప్పటికీ సాధ్యం లేదన్నమాట. గురు బినా శబ్దమే జో పచతే తోభి మానుష మూఢ జానన. అదే మహాత్ముల స్వామీజీ గారు ఏమంటారు, ఎవరు గురువుల సహాయం లేక నేనే శబ్దాభ్యాసం చేస్తానంటూ వెళితే అటువంటి వాళ్ళనే మూర్ఖులనండి. సావుకారం వద్దు, వాళ్ళ డబ్బులు నేనే తీసుకుంటానంటే ఎట్లవుతుంది? ఆయన సావుకార కృప చేస్తే మనకు ఆయన డబ్బులు కొంత మాత్రం ఇవ్వచ్చు. అదేవిధంగా నామానికి సావుకారు ఎవరు? ఆ సద్గురు. సద్గురు కృప కలిగితే మనకు ఆయన ఆ నామ సంపత్తి ఇస్తాడు. అందుకని సద్గురువులు కృప కృప మనం ప్రాప్తి చేసుకోవడమే అతి ముఖ్యం. బినా నహీ కేవన్ హార్,
शब्द ही करता सबकी सार ఈ భవసాగంలోన ఆ సద్గురు మమ్మల్ని శబ్ద రూపమైన నౌకలో కూర్చోబెట్టుకొని సారమైనది, సత్యమైనది, అది శాశ్వతమైనది, స్థిరమైనది అటువంటి శబ్ద నౌకలో కూర్చోబెట్టుకొని మనల్ని ఈ సంసారం, ఈ భవసాగం నుంచి దాటిస్తారన్నమాట. शब्द शब्द का भेद नियार तो गुरु तुझसे कहे संहार. ఇంకా శబ్దంలోనూ భేదం ఉంటుంది. ఏ స్థానంలోనూ ఏ శబ్దము, ఇవన్నీ రహస్యాలు గురువులు చెప్పిస్తారు. సద్గురువులు ఎట్లుంటారంటే ఏ స్థానంలోనూ ఏ శబ్దము, ఇది పైన చెప్పేది ఒకటే కాదు, అంతరంలోన ఆ స్థానాల్లో మనల్ని తీసుకువెళ్ళి చివరకు ఆ సత్య శబ్దము, సత్యనామం అంటే ఆ సత్యలోకంలో ఐక్యం చేపిస్తారు. तुरत जमान बुद्वार शब्द मिले छूटे जंजार. మనం డ్యూటీ ఏం చేయాలంటే, పిల్లలు స్కూల్కి పోతే స్కూల్లోనే మాస్టర్లు లేక బడి పంతులు పాఠం నేర్పిస్తారు. ఇంట్లోనే ఉంటే పాఠం నేర్పించేటట్లు స్కూల్ వరకు వెళ్ళేది పిల్లల డ్యూటీ. అక్కడ వెళ్ళాక అయ్యవారు అంటారు, టీచర్ అనండి, మేడం ఎవరు పాఠం నేర్పించేది వాళ్ళ డ్యూటీ. అట్లనే భూమధ్య స్థానం వరకు మన మనస్సుని తీసుకువెళ్ళేది, చిత్తాన్ని తీసుకువెళ్ళేది మన డ్యూటీ. తర్వాత ఆ సద్గురు కృపతో మనకు శబ్దం అనేది వినబడుతుంది. ఎంతవరకు మనము ఇటువంటి అభ్యాసం చేయలేదు, ఏమీ మనస్సుని సంపూర్ణంగా కంట్రోల్ చేయాలి, వశంలో పెట్టుకొని మన చేతనాన్ని భూమధ్య స్థానంలో నిలబెడితే, అది అంటే స్కూల్ వాకిల దగ్గర వెళితే అక్కడ నుంచి ముందైతే వాళ్ళ డ్యూటీ. అట్లనే ఇది ముఖ్యమైన ద్వారం, ఇది భూమధ్య స్థానం అనేది 10వ ద్వారం. అక్కడ మన మనస్సుని లేదా కాదు చిత్తాన్ని స్థిరపరించుకోవాలి. అంతవరకు మన డ్యూటీ. తర్వాత అక్కడి నుంచి పైన ఆ సద్గురు మనకు ఆ శబ్దం వినిపించేట్టు చేస్తాడు. శబ్ద కరే అబ్ జగ సే పార్ శబ్ద మాగే తుమ్ రహో హుషియార్. మీరు జాగ్రత్తగా, హుషారుగా ఎల్లప్పుడూ ఈ జీవితము, ఈ ప్రపంచంలోన ప్రపంచమే ముఖ్యమైనది కాదు, మన అల్పాయుష్య ఈ సమయంలోన, ఈ జీవితంలోన చాలా జాగ్రత్తగా ఉండాలి. శబ్దం అభ్యాసం చేస్తుంటే ఆ పరమాత్మ కృప కలుగుతుంది, మనం ముక్తి పొందుకుంటాం. మనం జాగ్రత్త తప్పినామంటే ప్రపంచంలో కింద పడిపోతాం. అందుకని మనం ఎల్లప్పుడూ ఇదే లక్ష్య పెట్టుకోవాలి, ఇదే జాగ్రత్త ఉండాలి. మన సూరత్ అంటే మన చేతనాన్ని ఎప్పుడు అదే పక్క దృష్టి పెట్టుకోవాలి, దృష్టిలో దృష్టి పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నా మరణం వచ్చేస్తుందో అంత లోపల నేను ఆ శబ్దంలో ఐక్యం కావాలి అనే ఒక ఆశ ఎప్పుడు చింత ఉండాలి. ఆశతో ఏక సత్యనామకి ఆశ ఉండిందైతే ఒక సత్యనామం అభ్యాసం అదే ఆశ ఉండాలి. పొద్దున్న కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఇదే ఆలోచన ఉండాలి, అదే లక్ష్యం ఉండాలి, అదే విచారం ఉండాలి. శబ్ద శబ్ద కరో నిర్వార్ శబ్ద బినా కోయి బచే నయార్. అందుకని ఎల్లప్పుడూ శబ్దము శబ్దము శబ్దం అభ్యాసము నామస్మరణ ఇదే చేయండి. శబ్దాభ్యాసం లేక, నామస్మరణ లేక ఆ కాలపురుషు నుంచి మనము విడుదల పొందేదానికి సాధ్యమే లేదు. అటువంటి దుష్ట శక్తి, అది కాలశక్తి, మనల్ని సంపూర్ణంగా నాశనం చేసేది. మనం దాని నుంచి తప్పించుకోవాలంటే శబ్దం ఆధారం ఉంటేనే. ఎవరు
ఆ నామంలోన లేక శబ్దంలోన చిత్తం కూడిస్తుంటారో వాళ్ళు కాలపురుషుడు బదులు పెడతారు, లేదంటే పట్టుకుంటాడు. शब्द हटावे सब अहंकार, शब्द छुड़ावे सभी विकार. మనలో ఉండేటువంటి వికారాలు, విషయ వాసనలు, అహంకారం, ఎన్ని దుర్గుణాలు ఉండవంటే లెక్కే లేదు. బట్టలు దుక్కోవాలంటే సాబును నీళ్ళ ఆవశ్యకత, ఒళ్ళు కడుక్కోవాలంటే నీళ్ళు సాబును కావాలి. అదేవిధంగా మన హృదయంలో ఉండేటువంటి, మనసులో ఉండేటువంటి దుర్బుద్ధి, దుర్గుణాలు వెళ్ళాలంటే ఆ సద్గురుల సత్సంగము, సత్నామం, అభ్యాసము ఆవశ్యకత. నీళ్ళ లేదు, సాబును లేదు, బట్టలు శుద్ధి ఎట్లా వదుకునేది ఎట్లు? అట్లనే సత్సంగం అనేది ఆ సత్నామ స్మరణ శబ్ద అభ్యాసం లేక మనలో ఉండే వికారాలు, దుర్గుణాలు, అహంభావాలు పోయేదెట్లు? శబ్ద బినా కుచ్ ఔర్ న సార్, मैं तो ही कहूँ पुकार पुकार. ఎవరి హృదయంలోన ఏ ఒక్క సంకల్పము, ఏ ఒక్క సందేహం పెట్టుకోకండి. స్వామిజీ మహారాజ్ గారు ఏమంటున్నా, నేను 10 పుకారు పుకారు, నేను ఇదే వాక్యాన్ని చెప్తాను, ఇదే మళ్ళీ 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 ఇదే బోధన చేస్తాను. ఈ ప్రపంచంలోన సత్యమైన భక్తి, సాయమైన భక్తి, పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి దారి మార్గం ఉందంటే శబ్ద మార్గం ఒక్కటే. నామ మార్గం, శబ్ద మార్గం లేక వేరే మార్గం లేదు లేదు లేదు. ఏమైనా మన తల్ల వేయచ్చు, కానీ సంత మహాత్ముల వాక్యం మనం గట్టిగా నమ్మాలి. నేను 10 ఇదే చెప్తాను, శబ్ద మార్గం లేక వేరే అన్య మార్గం ప్రపంచంలో లేదు లేదు. ఇంకొక ఆలోచన రాకూడదు, ఇంకొక అనుమానం ఎప్పటికీ రాకూడదు. शब्द लगो मत बैठो हार, शब्द नाव चढ़ पहुंचो पार. ఎల్లప్పుడూ మీ లక్ష్య, మీ ప్రేము ఆ శబ్దంలోనే ఉంది. వదులుగట్టాడంటే సోలిపోతాడు కాలపురుషుడు, గెలిచిపోతాడు, మనం సోలిపోతాం, మనల్ని కిందకేసేస్తాడు. ఈ భావసాగం తరించిపోవాలంటే ఆ శబ్దం ఒక్కటే. మీరు శబ్దాభ్యాసంలో ముందుకు సాగలేదు, శబ్దాభ్యాసం చేయలేదు, నామస్మరణ చేయలేదంటే ఏమవుతున్నది? ఇది ఆ కాలశక్తిని చూసుకుంటారు. ఇంకా మనకు రక్షణ చేసేటువంటి శక్తి లేదు. शब्द किया जिस घट उजियार, धन वे जन जिन शब्द आधार. ఎవరు మనుషులై పుట్టి తమ జీవితంలో ఆ శబ్ద ఆధారం చేసుకున్నారు, నామస్మరణ చేస్తూ చేస్తూ శబ్దం విని జీవితం అంతా నామ ఆధారమే చేసుకున్నారు, అటువంటి జీవులు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు. డబ్బున్న వాళ్ళ భాగ్యవంతులు కాదు, పెండ్లాం బిడ్డలు, ఆస్తులు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళ భాగ్యవంతులు కాదు. ఎందుకంటే అన్ని వదిలిపెట్టుకోవాలి. ఏది శాశ్వతం కాదు, యావదినో స్థిరంగా ఉండలేదు. ఇక్కడ శాశ్వతమైనది ఏమి? ఆ నామే. ఎవరు తమ జీవితంలో నామ ఆధారం పెట్టుకున్నారు, నామస్మరణ చేసుకుంటూ శబ్ద ఆధారంతో జీవితం చేస్తారు, అటువంటి జీవులు పుట్టిన దానికి సార్థకము. వాళ్ళు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు. మిగతా అందరూ అభాగ్య జీవులు. तू भी सुन चढ़ शब्द पुकार, शब्द हो ये फिर गलकार. అందుకని స్వామిజీ ఏమంటున్నారు, మీరందరూ అందరూ మనమందరూ తీర్మానం చేసుకోవాలి. నేను
ఈ జీవితంలోనే శబ్దాభ్యాసం తప్పకుండా చేయాలి. ఇంకోటి చెప్పడం కాదు, నా మనసుకు నేను చెప్పుకోవాలి. నువ్వు శబ్దాభ్యాసం చేసేదాన్ని ప్రతి రోజు ప్రతి సెకండ్ తప్పకుండా చేయు, అతి ముఖ్యంగా పాలన చేయు. ఇది నా ఉదాహరణకి అనేది తెలుసుకో. शब्द पकड़ और सब तज डाल, बिना शब्द नहीं होत उधार. నా మనసులోనే నేను తీర్మానం చేసుకోవాలి, శబ్దం లేక ఉద్ధారం లేదు. శబ్ద మార్గాన్ని వదిలిపెట్టి ఏముండవు అన్ని నీ హృదయం నుంచి తీసేయని మన మనసుకు మనం చెప్పుకోవాలి. शब्द भेद तो जान गवार, क्यों भर में तू मन की लार. ఏమంటున్నా, హే మూర్ఖుడా, హే గవార్, నువ్వు శబ్ద భేదాన్ని తెలుసుకో. ఏదైనా బుక్కులు చదువుకొని పుస్తకాలు చదువుకొని తెలుసుకోవడం కాదు, మాటలతో చెప్పుకొని విని తెలుసుకోవడం కాదు. నీ హృదయంలో శబ్దం ఏమైనా దాన్ని అనుభవం ప్రాప్తి చేసుకో. ఎందుకు వృథా జీవితం చేస్తున్నావు? నాం అనేది శబ్దం అనేది ఏదైనా వాక్యాలతో విని తెలుసుకోవడం కాదు. పుస్తకాలు చదివి నాం అంటే ఇట్లా దీన్ని తెలుసుకునేది కాదు. మన అంతరంలోనే అభ్యాసం చేసి శబ్దం అనేది ఏమి అనేదాన్ని అనుభవ రూపంగా తెలుసుకోవాలి. అందుకని హే మూర్ఖుడా, నువ్వు శబ్దం అనేదాన్ని పుస్తకాలు చదువుకొని తెలుసుకోవద్దు, ఏదైనా నీ బుద్ధితో తెలుసుకోవద్దు. నీ హృదయంలోనే సత్యనామం నింపుకొని అనుభవం ప్రాప్తి చేసుకో. అది शब्द भेद तो जान गवार, क्यों भर में तू मन की लार. ఈ శబ్దాభ్యాసం నామం అభ్యాసం చేయాలంటే ఈ మనస్సు అనేది పక్కలో వచ్చేస్తుంది, మధ్యలో వస్తుంది. ఏం పనులు చేయాలన్నా ఈ మనసుకు ఎంతో సంతోషం ఉంటుంది. నామస్మరణ భజన అభ్యాసం చేయాలంటే ఇది గొప్ప పని లేదు. మీరు ప్రపంచంలో ఏ పనులు చేయాలన్నా మనసుకి సంతోషమే ఉంటుంది. అభ్యాసం చేసే సమయంలో ఏదైనా ఒక విఘ్నం వస్తుంది. అందుకని ఏమంటున్నా, నువ్వు మనసు మాట విని ఎందుకు నువ్వు శబ్దాభ్యాసం నామ అభ్యాసం నుంచి దూరం వెళ్తావు? మనసు అనేది ఒక దుష్ట శక్తి. మనసుని కాలపోషణ ఎందుకు పెట్టేటప్పంటే మనం వాక్యన పరిపాలన చేయలేక, నామస్మరణ చేయలేక ఈ వ్యవసాయంలో కట్టేసే దానికోసమే దీన్ని పెట్టిండేది. బుద్ధిని వాళ్ళ దీన్ని తెలుసుకోండి, మనసు చెప్పినట్టు విని సంసారంలో భోగాదుల్లో చిక్కేసుకొని శబ్దాభ్యాసాన్ని మర్చిపోకండి. सूरत खींच तक दिल का द्वार, दहिनी दिशा शब्द की धार. ఎన్నో వాక్యాలు స్వామీజీ గారు చెప్పి ఇంకా ముందుకు శబ్దాభ్యాసం ఏ విధంగా చేయాలని చెప్పబోతున్నారు. మీరు మీ చేతనాన్ని మొట్టమొదట స్థిరమైన ఆసనం వేసుకొని కూర్చోండి. మనస్సు స్థిరమైపోవాలి. తన స్థిర, మనస్సు, వచన స్థిర. మనస్సు శరీరం అంతా నిర్మలంగా స్థిరంగా కూర్చోవాలి. మనసులో ఏ ఒక్క ఆలోచన ఉండకూడదు. తర్వాత ఏమంటారు, సురత నిరత స్థిరం. వినేటువంటి శక్తి, చూసేటువంటి శక్తి అంతా భూమధ్య స్థానంలో నిలబెట్టుకోవాలి. ఏమి ఆలోచన ఉండకూడదు. దృష్టిలోనే దృష్టి పెట్టుకోవాలి. ఆ సమయంలో నా అభ్యాసం చేసే సమయంలోనే ఏదేదో ఆలోచనలు పెట్టుకుంటే 1 గంట సేపు కాదు, 2 గంటల సేపు కాదు, గంటలకు వచ్చి కూర్చోండి. భగవద్గీత ఏమనేవాడు, ఒక రాయి ఉంటుంది, అది కూడా స్థిరంగా ఉంటుంది. గుండెరాయి ఉంటుంది అనుకోండి, సంవత్సరాలకు వచ్చి స్థిరంగా అట్లా ఉన్నట్టే ఉంటుంది. దానికి మనకి ఏం తేడా, ఏం వ్యత్యాసం? స్థిరంగా కూర్చునేది ఒక్కటే కాదు, లోపల మనస్సు అనేది ఉంది కదా, సంచల మనస్సు. మనం శరీరమేమో కూర్చోబెడతాం,
మనస్సు చూస్తే ఎక్కడెక్కడో తేలుతూ ఉంటుంది. అదే కబీర్ సాహెబ్ ఏమండి, కళమే మాలాతో కళమే తెవే జీవా తెవే ముఖమాహి మనవాతో దహదీసి తెవే యహతో సుమేవర నాథే. ఎంతో మంది స్మరణ చేయాలంటే చేతిలోన పూసలు ఒక మాల అనేది పట్టుకుంటారు. స్మరణ చేసేవాళ్ళు సాధువులు చూసింటారు, మీరు చేతిలోన మాల పట్టుకుంటారు, జపం చేస్తూ చేస్తూ మాల చెప్తూ ఉంటారు, నాలుగుతోన మంత్రం జపం చేస్తూ ఉంటారు. మనవాతో దహదీస్తే మనస్సు చూస్తే 10 దిక్కులోన 4 దిక్కులు 4 మూళ్ళు పైన కింద అనుకోండి, అంటే ఎప్పుడు చంచలంగా మనస్సు చేస్తూ ఉంటుంది. యహతో సుమేర నాది, దీన్ని స్మరణ అనలేదు, గుణాకారం లెక్క ఎన్ని సార్లు మాలా చెప్పాను, ఇంత నంబర్ అయింది, ఎన్ని సార్లు అయింది, ఇది లెక్కలోనే మనసు పైన, కానీ ఆ నామంలో ఒక్కటి కాలేదు. అందుకని నామస్మరణ చేసేప్పుడు ఆలోచనలు ఏమీ ఉండకూడదు. అక్కడ ఏ మాల పూసలు పట్టుకునే ఆవశ్యకత లేదు. మనస్సు స్థిరంగా ఉండిపోవాలి. అప్పుడు ఆకాశ ద్వారం అంటే భూమధ్య స్థానంలో మనస్సు నిలబడి బయట ప్రకాశము బయట ధ్వనులు ఏమీ వినకూడదు. అందుకని కళ్ళు మూసుకొని చెవులు మృదువుగా మూసుకొని కుడి పక్క నుంచి వచ్చేటువంటి దయాళ దేశం నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని మీరు వినండి, ఆలోచించాలి. అప్పుడు అక్కడ మధురమైన నిర్మలమైన సూక్ష్మమైన శబ్దం వినబడుతుంది. वायु दिशा काल का जार ताही छोड़ कर सूरत संहार. అభ్యాసం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, నిద్రగత రాకూడదు. ఆ శబ్దాలను అభ్యాసం చేస్తూ చేస్తూ కుడి పక్క వచ్చేటువంటి శబ్దాన్ని వినండి. ఎడం పక్క వచ్చేటువంటి శబ్దము కాల శబ్దము. కాలుడు మనల్ని ఆ శబ్దంలోనూ కూడా మోసం చేసి తల శబ్దాన్ని వినిపించారు చేసి అటు పక్కన తీస్తారు. అందుకని కుడి పక్క వచ్చేటువంటి దయాళ దేశం నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని వినండి, ఎడం పక్క వచ్చే శబ్దాన్ని వినకూడదు. घंटा शंख सुनो कर प्यार किसके आगे धुन ओंकार. ఇట్లా మీరు ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ 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 ఆ శబ్దాభ్యాసంలో మీరు మనస్సు సంపూర్ణంగా నిలబడితే మన ఆత్మ పైదేశంలో వెళ్ళి ప్రథమ స్థానంలోన ఘంటా శంఖానాదం వినబడుతుంది. అక్కడి నుంచి పైన ఆ శబ్దాభ్యాసంతోనే శబ్ద మార్గంలోనే మనం ప్రయాణం చేస్తామంటే మన చేతనం ఓంకార స్థానము లేక మేఘసేన మృదంగ నాదం వినబడుతుంది. सुन माही सुन रारंकार भंवर गुफा मुरली जनकार. సున్నదేశం అంటారు, దస్మాద్వారం అంటారు, అక్కడ వేదాంకార శబ్దము. అక్కడ నుంచి పైన 4వ స్థానము భంవర గుఫ, అక్కడ మురళి శబ్దము, దాన్ని వినండి. सतलोक धुन बीन संहार अलख अगम धुन कहूँ न पुकार. అక్కడ నుంచి పైన సత్లోక్ సత్ఖనం, అక్కడ వీణ ధ్వని అంటే వీణాధ్వని, దాన్ని మీరు విని అక్కడ నుంచి కేవలం పరమాత్మని లోకాలవి. అక్కడ ఏ ఒక్క వర్ణన చెప్పడానికి సాధ్యం లేదు. సత్లోక్ సత్కన్నం అందుకున్నాక ఆ గురుశక్తినే మనల్ని అలక్ అగమ్య దేశం నుంచి పైన తీసుకువెళ్ళి राधा स्वामी भेद सुनाया झाड़ पकड़ धरो अब ही ये मंजार. అక్కడి నుంచి పైన ఆ సద్గురువులైన రాధాస్వాముల ముఖ్య స్థానము మూల స్థానం. ఆ సద్గురువుల మనల్ని
ఆ దేశానికి తీసుకువెళ్తాడు. ఏ దేశము? ఆ రాధాస్వామి సద్గురువుల ధామము. ఆ దేశం ఎక్కడి నుంచి ఆత్మ విడుదలైందో మళ్ళీ వెళ్ళి ఆ దేశంలో ఐక్యమైపోతుంది. అదే राधा स्वामी भेद सुनाया झाड़ पकड़ धरो अब ही ये मंजार. స్వామిజీ గారు ఏమంటున్నా, నేను సారమైన సత్యమైన సీదా మార్గాన్ని మీకు చెప్పాను. అందుకని మీరు శ్రద్ధతో విని ఈ మార్గంలో అభ్యాసం చేసి మీరు కూడా ఆ స్థానాన్ని అందుకోవడానికి సర్వ ప్రయత్నము చేయండి. వేరే మార్గం లేదు, సత్యమైన బోధన చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ జీవితంలోనే నేను ఈ మార్గంలో ప్రయాణం చేసి ఆ సత్పురుషులు ఐక్యం కావాలనే ఒక ఇచ్చ పెట్టుకొని ఇదే అభ్యాసము, ఇదే సాధన చేయండి. राधा स्वामी भेद सुनाया झाड़ पकड़ धरो अब ही ये मंजार. మీ హృదయంలోనే ఈ వాక్యాలు గట్టిగా నిలుపుకోండి. హృదయంలోనే ఈ స్వామీజీ గారు చెప్పిన వాక్యాన్ని సంపూర్ణ విశ్వాసంలో నమ్మి దాన్ని మీరు హృదయంలోనే ధారణ చేసుకొని ఈ జీవితాన్ని సఫలం చేసుకోండి, లాభదాయకం చేసుకోండి, జీవితంలోనే ఉద్ధారం అయిపోండి. స్వామీజీ గారి ఆశీర్వాదం మనకు లేదంటే మనం ఎక్కడ, ఆ మహాత్ముల సత్నామం ఎక్కడ? వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ మహాను కృప మనకు ఈ ద్రోవలో వచ్చేట్టు కృప చేశాడు. లేదంటే మనం ఏదైనా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఏదో ఒక మార్గంలో దేవుడు అనగా నమ్మి మనం పాడైపోతూ ఉండేవాడు. ఆ సద్గురుల మహాన్ కృప అనుకోండి, ఇటువంటి పల్లెకి వచ్చి ఆ సత్నామ ఉపదేశం, సత్నామ మార్గాన్ని బోధన చేశారు. ఇదంతా అటువంటి సంత మహాత్ముల అపాయమైన దయ. దానికి రాధాస్వామి దయాలకి దయ అంటారు. దయాల శక్తిలోన దయ. రాధాస్వామి సహాయం, ఆ సద్గురు రాధాస్వాముల సహాయం మనకు, మనలాంటి జడజీవులకు ఉద్ధారం అయ్యే దానికోసం ఇటువంటి శ్రేష్టమైన మార్గం ఇంకా ఈ ప్రపంచంలో కాదు, 3 లోకాల్లో ఎటువంటి మార్గం లేదు. ఎటువంటి శ్రేష్ట మార్గం సంత మహాత్ములు మనకు కృప చేసి మనకు ప్రసాద రూపంగా ఇచ్చారు. అందుకని ప్రతి ఒక్కరు జీవితంలోన ఎటువంటి భాగ్యవంతులు మనము, ఎటువంటి అదృష్టవంతులు, ఎటువంటి సావకాల కంటే సావకాలు అనుకోండి. డబ్బున్న వాళ్ళ సావకాలు కాదు, నామ అభ్యాసం చేసేవంటి వాళ్ళు సావకాలు, వాళ్ళు భాగ్యవంతులు. అటువంటి అవకాశం మనకు ఆ సద్గురులు కల్పించారు. ప్రతి ఒక్కరు దీన్ని హృదయంలోనే సంపూర్ణంగా నమ్మండి, సంపూర్ణంగా ధారణ చేసుకోండి. ఇప్పుడు బాబాజీ గారి సత్సంగం చాలా గొప్ప సత్సంగం ఉంటుంది. ప్రతి ఒక్కరు నిద్రపోకుండా, వేరే ఆలోచనలు పెట్టుకోకుండా బాబాజీ గారి సత్సంగాన్ని వినండి. విని తర్వాత భోజనం చేసుకుని రేపు పొద్దున్నే ఈ రోజుకి ఇక్కడ ప్రోగ్రామ్ కొనవుతుందనుకోండి, కానీ ఎల్లప్పుడూ ప్రతిరోజు సత్సంగం ఈ కొండాశ్రమంలో జరుగుతుంది. ఎవరెవరికి సాధ్యమో వాళ్ళందరూ తప్పకుండా సత్సంగానికి రండి. ఎట్లా జీవితం సాగిపోతుంది, ఇక్కడ ప్రపంచంలో ఉన్నా పోతుంది, ఇక్కడ వచ్చినా పోతుంది. సత్సంగంలో జీవితం పోతే శ్రేష్టమైన జీవనం అది. సత్సంగాన్ని వదిలిపెట్టిపోతే ప్రపంచం అంతా ఏమి మాయా ప్రపంచం. ఎక్కడెక్కడ మీకు సత్సంగం అనుకూలమవుతుందో, ఎక్కడెక్కడ ఆ సత్నామస్మరణ చేయడానికి మనకు సహాయం అవుతుందో అటువంటి సత్సంగానికి తప్పకుండా పోతూ ఉండాలి. ఇదే మన ధ్యేయం అనుకోవాలి. అందుకు శాంతంగా కూర్చొని బాబాజీ గారి సత్సంగం వినండి. రేపు పొద్దున్నే అయినంత త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరితే కళ్యాణదుర్గ మార్గంలోన రాయదుర్గ దగ్గర రేకులకుంట
అక్కడ సత్సంగం రేపు అక్కడే ఉండి అక్కడ నుంచి ప్రాయదుర్గం దగ్గర పోలేపల్లి మన్నాడు, పోలేపల్లి నుంచి చౌడూరు అని అది కర్ణాటకంలోనే చల్లకే దగ్గర ఉంటుంది. అక్కడ సత్సంగానికి వెళ్ళాలి. అక్కడ ఒక రోజు ఉండి శనివారం మేము ఆశ్రమం అందుకుంటాం. చాలా మంది సేవకు వస్తానని మాటలతో చెప్పారు. మాటలతో చెప్పేది కాదు, నాకు సేవ కావాలి, నేను సేవ చేస్తూ సద్గురుల సత్సంగాన్ని విని శాంతమైన ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. ఎవరైతే నామస్మరణ చేయాలా, ఎవరైతే సత్సంగం చేయాలా అనే ఒక అభిలాష ఉన్నదో వాళ్ళు వచ్చి ఆశ్రమంలో 4 దినాల శాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. జీవితంలోన ఇటువంటి అవకాశం మనకు సద్గురులు కల్పించారు. దీన్ని మర్చిపోకండి. దీన్ని వదిలేది కనసులో కూడా జ్ఞాపకం చేసుకోవద్దండి. రాధా. పొద్దున్న సుమారు